బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చిత్తూరు జిల్లాలో 2 కోట్ల విలువైన ఎర్రచందనం సీజ్ చేయడం జరిగింది. ఎర్రచందనం దొంగలతో తమిళనాడు వేలూరు వెళ్తున్న కారుని సీజ్ చేసి పట్టుకున్నారు. అటవీ శాఖ అధికారులు డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 4 టన్నుల బరువున్న 21 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. డ్రైవర్ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చిత్తూరు జిల్లాలో 2 కోట్ల విలువైన ఎర్రచందనాన్ని సీజ్ చేశారు అధికారులు. ఎర్రచందనం దొంగలతో తమిళనాడు వేలూరు వెళుతున్న కారుని సీజ్ చేసి పట్టుకున్నారు అటవీ శాఖ అధికారులు. డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 4 టన్నుల బరువున్న 21 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే డ్రైవర్ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎర్రచందనం దొంగలకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. దాదాపు 2 నుంచి 3 కోట్ల వరకు ఉంటుందని చెప్పి అంచనా వేయడం జరుగుతోంది. ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి రియాక్షన్స్ వస్తున్నాయి. అధికారులు రియాక్ట్ అయ్యారు. ఒకసారి వాళ్ళు ఏమన్నారో చూద్దాం. శ్రీనివాస మంగాపురం ఆ ఏరియాలో మనకు ఈ దొంగలు పట్టుకొని ఈ వెహికల్లో వస్తున్నట్టు మనకు సమాచారం అందిందండి. ఆ సమాచారం మేరకు ఇక్కడ నుంచి మన స్టాఫ్ని అక్కడ పంపించడం జరిగింది. సో తర్వాత మనల్ని తెలుసుకున్న వెంటనే ఎవరైతే ఈ డ్రైవర్ ఉన్నారో, తర్వాత ఈ వెహికల్ వీళ్ళు ఉన్నారో డంప్ చేసుకొని దాని నుంచి మనం చేయడం జరిగింది. ఆ చేయడంలో మనకు డ్యామేజ్ జరుగున్నాయి. తర్వాత ఈ వెహికల్ కూడా గుద్దడం జరిగింది. సో ప్రాణాలు తెగించి చిత్తూరు ఈస్ట్ రేంజ్ స్టాఫ్ ఆఫీసర్స్, తర్వాత మిగతా రేంజ్ స్టాఫ్ అందరూ కూడా ఈ హార్స్ పర్సూట్లో ఈ వెహికల్ని పట్టుకోవడం జరిగింది. సో ముఖ్యంగా ఈ ఒక అతను కూడా మనకు దొరకడం జరిగింది, ఒక నిందితుడు. సో దీనిపైన ఇంకా లోతుగా విచారించి దీనికి రూట్ కాజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టుకోవడానికి మేము ట్రై చేస్తాం. ఇది వచ్చేసేసి ఆ తిరుమల ప్రాంతం దగ్గర నుంచి వెల్లూరుకు పోతున్నట్టు మాకు సమాచారం ఉంది. వెల్లూరులో కూడా ఎక్కడో ఒక డంప్ ఉన్నట్టు మా ప్రాథమిక అంచనా సమాచారం కూడా. దాన్ని పట్టుకోవడానికే మేము ప్రయత్నిస్తున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ మనకు దొరికినది 21 దొంగలు దొరుకున్నాయి. సో ఆల్మోస్ట్ 4 నుంచి 5 టన్నుల దాకా ఉండే ఛాన్స్ ఉంది. సో ఇది ఒక్కొక్కటి వచ్చేసేసి ఏ గ్రేడ్ కొన్ని, బి గ్రేడ్ కొన్ని ఉన్నాయి. ఏ గ్రేడ్ మెటీరియల్ వచ్చేసేసి మనకు ఓపెన్ ఆప్షన్లో 75 లక్షలు ఉంది. సో దాదాపు 4 టన్నులు ఉన్నా కూడా ఇది దాదాపు 2 కోట్ల పైబడిన 2 నుంచి 3 కోట్ల పైబడిన సరుకు అండి ఇది. వెహికల్ కూడా చేంజ్ చేశారా సార్? వెహికల్ చేంజ్ చేసాము. XV500 కూడా దీనిలో పట్టుబడింది. సో చార్జ్ షీట్ అది కేసు ఫైల్ చేసి కోర్టు సబ్మిట్ చేస్తాం. త్వరలోనే పట్టుకుంటామండి ఖచ్చితంగా. రైట్, ఆ పట్టుకుంటున్న క్రమంలో మీరు చూడొచ్చు కారు అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి. వాళ్ళని చేసి పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రవి, పోలీసులకు సమాచారం ఏ విధంగా వచ్చింది? ముఖ్యంగా వీళ్ళొక్కలే ఉన్నారా, అంటే వీళ్ళ వెనకాల ఇంకెవరైనా ఉన్నారా? ఈ అంశానికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ఎస్ సచిన్, తిరుమల శేషాచలం అటవీ ప్రాంతం ఎర్రచందనం వృక్ష సంపదకు పెట్టింది పేరు. ప్రపంచ మార్కెట్ లో ఎర్రచందనంకి అత్యంత డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ ఆసరాగా చేసుకుని అక్రమ రవాణాదారులు ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ గత 2 రోజుల నుంచి పోలీసులు మాటు వేశారు. పోలీసు టాస్క్ ఫోర్స్ అధికారులు ప్రత్యేక చెక్ పాయింట్ ఏర్పాటు చేసి మాటు వేసి వాహనాల రాకపోకలను పరిశీలిస్తూ తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక బొలెరో వాహనం, తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి బొలెరో వాహనంలో 21 ఎర్రచందనం దొంగలను తీసుకుని అటవీ ప్రాంతం నుంచి శ్రీనివాస మంగాపురం అటవీ ప్రాంతం నుంచి బాక్రాపేట మీదుగా వేలూరుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఈ వాహనాన్ని ఫాలో చేసి పట్టుకోవడం జరిగింది. అంటే తనిఖీల్లో ఆపకుండా వెళ్లిపోవడంతో అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి తరచూ వెంటాడి దాదాపు 5 కిలోమీటర్ల దూరం వరకు వెంటాడి వాహనాన్ని పట్టుకున్నారు. ఆ వాహనంలో దాదాపు 21 ఎర్రచందనం దొంగలు 4 టన్నుల విలువ ఉండేటువంటి 21 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకుని డ్రైవర్ గోవింద అంటే వేలూరు చెందినట్టు తమిళతను గోవిందన్ అతను కూడా అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ప్రధానంగా ఈ అక్రమ రవాణా వెనక ఎవరున్నారు ఏంటి అనేది ఆరా తీస్తున్నారు, విచారణ చేపట్టారు. ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. అయితే పోలీసు యంత్రాంగం ఈ ఎర్రచందనం అక్రమ రవాణాను కట్టడి చేయడంలో పోలీసులకు కళ్ళు కప్పి కూడా ఈ ఈ స్మగ్లర్స్ రకరకాల ప్రయత్నాలు చేస్తూ అక్రమానికి పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలోనే గత ఈ 5 నెలల కాలంలోనే ఇప్పటి వరకు దాదాపు 70 కోట్ల మేర ఎర్రచందనం అక్రమ సంపాదనను
సీజ్ చేసినట్టు కూడా పోలీసు అధికారులు అంటే డిఎఫ్ఓ గారు వెస్ట్ రేంజ్ డిఎఫ్ఓ గారు పేర్కొన్నారు. అయితే ఈ ఇన్ఫర్మేషన్ ఆధారం చేసుకుని అంటే చెక్ పోస్టులు బేస్ చేసుకుని తనిఖీల్లో వెళ్తుండగా ఇలాంటి అక్రమ వాహనం చెక్ పోస్ట్ వద్ద ఆపకుండా వెళ్లిపోవడం మూలంగానే దీంట్లో ఏదో అంటే వాహనం ప్లేట్ కనుక చూస్తూ ఉంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఉత్తరాఖండ్ కి సంబంధించినట్టుగా తెలుస్తోంది. సో ఏంటి అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ప్లాన్ చేశారు, అసలు వాహనం ఎలా వచ్చింది, దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? అంటే పోలీస్ అధికారులు దీని వెనకాల ఎవరున్నారు ఏమనేది విచారణ చేస్తున్నారు, ఇది పట్టుకున్నారు. అయితే ఈ స్మగుల్ అనేది ఈ ఎర్రచందనం అక్రమ రవాణా అనేది ఇది ప్రపంచ స్థాయిలో జరుగుతూ ఉంది. ప్రధానంగా శేషాచలం అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా దాటి మన ఏపీ బార్డర్ దాటిన తర్వాత తమిళనాడులో దీన్ని చెక్ పోస్టులు మేనేజ్ చేసుకుంటూ కంటైనర్ల గుండా విదేశాలకు తరలిస్తున్నటువంటి సమాచారం అయితే ఉంది. గతంలో కూడా గంగిరెడ్డి అనే అతన్ని గత 5 ఏళ్లకు ముందు గంగిరెడ్డి అనే స్మగ్లర్ ని మన రాయలసీమ జిల్లా కడప జిల్లాకు చెందినటువంటి బడా స్మగ్లర్ గంగిరెడ్డిని మాస్కోలో పట్టుకున్నారు. అతను కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేసినటువంటి ఘటన కూడా ఉంది. అంటే ఇలాంటి ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ కూడా దీని వెనక ఉన్నారు. దీనికి అనుగుణంగానే ఇక్కడ స్మగ్లింగ్ అయితే జరుగుతూ ఉంది. ఈ స్మగ్లింగ్ చేయడంలో ప్రధానంగా తమిళనాడుకు చెందినటువంటి అంటే వేలూరు, త్రివేంద్రం అలాగే తిరువల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి కూలీలను తెప్పించుకుంటారు, డ్రైవర్లను తెప్పించుకుంటారు. వాళ్ళ ద్వారా ఇక్కడి నుంచి తరలిస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే ఇవాళ కూడా వేలూరు జిల్లాకు చెందినటువంటి ఒక బొలెరో వాహనము అలాగే గోవిందన్ అనే వేలూరు వాసి డ్రైవర్ ను కూడా తీసుకొచ్చి అక్రమ రవాణాకు పాల్పడుతుండగా చెక్ పోస్ట్ తనిఖీలు ఆగకుండా పోవడంతోనే అనుమానం వచ్చి పట్టుకోవడం జరిగింది. సచిన్, ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతోంది. పోలీసు డిఎఫ్ఓ టాస్క్ ఫోర్స్ డిఎస్పీ అలాగే టాస్క్ ఫోర్స్ అధికారులు మరింత అప్రమత్తమై ఈ తనిఖీ అయితే ముమ్మరం చేస్తున్నారు. సచిన్, రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం చిత్తూరు జిల్లాలో 2 కోట్ల విలువైన ఎర్రచందనం సీజ్ చేశారు అధికారులు. ఎర్రచందనం దొంగలతో తమిళనాడు వేలూరు వెళుతున్న కారుని చేజ్ చేసి పట్టుకున్నారు పోలీసులు. ఇన్ఫాక్ట్ అటవీ శాఖ అధికారులు అలాగే ఈ నేపథ్యంలో డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 4 టన్నుల బరువున్న 21 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు అక్కడ అధికారులు. డ్రైవర్ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.